అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. ఆత్మీయ పాలమూరు హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. పాలమూరులో ఇంతకుముందు ఎన్నడూ లేనట్టు విధంగా లోకక్షేమం కోరుకొని ప్రజలందరూ సుఖముతో సంతోషాలతో ఉండాలని లోకహితాన్ని కోరుతూ పాలమూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమితి మరియు పరశురామ అర్చక పురోహిత సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో లోక కళ్యాణం గురించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. తీవ్రమైనటువంటి క్షామం ఏర్పడతా ఉంది. ఈ క్షామం నుంచి మనల్ని రక్షించాలంటే భగవంతుడే శరణాగతి మనకు. కాబట్టి ఈ సంకల్పాన్ని ముందర ఉంచుకొని అంగరంగ వైభవంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల 1వ తేదీన నిర్ణయించడానికి స్థానిక బాలుర కళాశాల మైదానంలో నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. కావున భక్తాదులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ జగత్ప్రభు అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించాలి. అదేవిధంగా కలియుగంలో అత్యంత విశిష్టమైనటువంటి భక్తి ఏదంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం అంటారు. అంటే కలియుగంలో విష్ణుమూర్తిని కీర్తన చేస్తే చాలా సంతుష్టుడు అవుతాడట ఆయన. కాబట్టి ఆ సంతుష్టం మనందరికీ కలగాలి అనే ఉద్దేశంతో మన పాలమూరు అన్నమయ్యగా పేరుగాంచినటువంటి గద్వాల చంద్రశేఖరరావు గారి దివ్యమైనటువంటి గానామృత కార్యక్రమం, అన్నమయ్య సంకీర్తన కార్యక్రమం 30వ తేదీన జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తాదులందరికీ కూడా ఈ సందర్భంగా మీడియా పక్షాన అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని ఈ లోకహితం కొరకు, లోకక్షేమం కొరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామ్యులు కావాలని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శాస్త్రదీపాలకు అట్లా ఒకరొకటి అట్లా అని. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులను మరియు అధికారులను, అనధికారులను అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉంది ఈ వేదిక. ఈ కార్యక్రమంలో అనేకమైనటువంటి పెద్ద పెద్ద పండితులు కూడా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తాదులందరూ కూడా విచ్చేసి, హిందూ బంధువులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనవి. ఇవే పట్టరు వేగమేరారో పసిడి అక్షంతలివే పట్టరో వేగమేరారో దశల పేరంటాండ్లు దేవుని పెండ్లికి నీ కళ్యాణము చూతమురారండి శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము చూతమురారండి శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణం ఇది కళ్యాణం 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 కన్నుల పండుగ కళ్యాణం ఇది కన్నుల పండుగ కళ్యాణం ఇది కన్నుల పండుగ కళ్యాణం. అన్నమాచార సంకీర్తనలతో స్వామివారి కళ్యాణం చేయడం ఈ మహబూబ్నగర్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా బాయజులికాల గ్రౌండ్లో వేదమూర్తులైనటువంటి పండితుల చేత అన్నమాచార సంకీర్తనలు చేసే భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకి ఇచ్చినందుకు ఈ కలియుగంలో అందరు కూడా మంచి సంక్షేమంగా అంతా మంచి జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో మంచి వర్షాలు కురిసి సుఖ సంకల్పంగా ఉండాలని కోరుతూ అందరూ ఇదే కార్యక్రమానికి ఆహ్వానంగా పలుకుతూ మీ గద్వాల చంద్రశేఖరరావు గాయకులు మహబూబ్నగర్. ఓం నమో వెంకటేశాయ వేదమూర్తులు వారందరి ఆశీర్వచనం తీసుకుంటారని కోరుతూ ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.